ఈసారి వివో నుంచి అయితే సరికొత్త కెమెరా ఫోన్ అయితే లాంచ్ చేశారు. ఈసారి ఒకటి కాదు 2 ఫోన్లు అయితే లాంచ్ చేశారు. చాలా మంది కెమెరాస్ కోసం అయితే వి సిరీస్ అయితే వాడుతూ ఉంటారు. వివో ఈసారి గేమర్స్ ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎలైట్ ని అయితే లాంచ్ చేయడం జరిగింది. మన దగ్గర అయితే ప్రెసెంట్ అయితే V70 లేదు, V70 ఎలైట్ ఉంది. దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ముందుగా అయితే బాక్స్ ఓపెన్ చేస్తున్నా. ఫస్ట్ మనకి బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మొబైల్ అయితే ఉంటుంది పైన. దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత బ్యాక్ కేస్ అయితే ఒకటి ఇచ్చారనమాట. అలాగే అడాప్టర్ ఒకటి, USB to Type-C కేబుల్ ఒకటి, అండ్ అలాగే సిమ్ రిజెక్టర్ పిన్ కూడా ఒకటి ఇచ్చారు. ఫస్ట్ అయితే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ అయితే మొబైల్ దగ్గరకు వద్దాం. ఇది కూడా జేఎస్ పార్ట్నర్షిప్ తో వస్తుంది. అలాగే బ్యాక్ కేస్ కూడా ప్లెయిన్ గా ఇస్తున్నారు. ఒకసారి మొబైల్ అయితే పెట్టి చూద్దాం ఎలా ఉంటుందో. లుక్ అయితే ఏం పాడవలేదు, అలానే కనిపిస్తుంది. ఇది కలర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. దీనిలో మొత్తం మీకు 8 కోర్స్ అయితే ఉంటాయి. దీనిలో CPU ఆర్కిటెక్చర్ సేమ్ స్నాప్డ్రాగన్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే ఉంటాయి కదా, దానిపైనే బిల్డ్ అయి ఉంటుంది. దీనిలో ఈసారి LPDDR5X RAM తీసుకొచ్చారు. UFS 4.1 తో అయితే వస్తుంది. అంటే లాస్ట్ జనరేషన్ V60 కంటే 75% స్పీడ్ అయితే నోటీస్ చేస్తారు. అండ్ 300% అయితే రీడ్ అండ్ రైట్ పర్ఫార్మెన్స్ లో అయితే నోటీస్ చేస్తారు. ఇంకా USB పోర్ట్ వచ్చేసరికి Type-C 2A ఉంది, 3 అయితే బాగుండేది. ఇంకా మిగతాదంతా పర్ఫార్మెన్స్ పరంగా అయితే నాకు బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా హీట్ ప్రాబ్లం వచ్చేసరికి చాలా మంది ఈ ఫోన్ తీసుకునేది వీడియోస్ కి, ఫోటోస్ తీసుకోవడం కోసమే తీసుకుంటారు. మనం వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఓవర్ హీట్ అయిపోయి అయితే వీడియో అయితే ఆగిపోతుంది రికార్డ్ అవ్వకుండా. దాదాపు 1 గంట వరకు నేను 4K 60 FPS లో అయితే నేను రికార్డ్ చేశాను. మాక్సిమం టెంపరేచర్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 45 ఉంది, బ్యాక్ సైడ్ వచ్చేసరికి 44.8 అయితే వచ్చింది. మిగతా అన్ని ఫోన్స్ లాగా ఓవర్ హీట్ అయిపోయి కెమెరా ఆగిపోవడం అలాంటి అయితే నేను నోటీస్ చేయలేదు. కెమెరా పరంగా అయితే బానే ఉంది. నెక్స్ట్ గేమింగ్ విషయానికి వస్తే ఇది BGMI 90 FPS లో అయితే హ్యాండిల్ చేస్తుంది. కాల్ ఆఫ్ డ్యూటీ అయితే 120 FPS లో కూడా హ్యాండిల్ చేస్తుంది. ఇది ఒక బెస్ట్ గేమింగ్ మొబైల్ కూడా అని చెప్పుకోవచ్చు. ఇందులో మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు ఎటువంటి ల్యాగ్ లేకుండా, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. చాలా మంది వివో V సిరీస్ లో పర్ఫార్మెన్స్ తగ్గుతుంది అని ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారంట. అందుకే వీళ్ళు ఒక మంచి గేమింగ్ మొబైల్ ని కూడా తీసుకురావాలనే ఆలోచనతో అయితే వివో V70 ఎలైట్ ని అయితే లాంచ్ చేశారు. ఇక్కడ వివో V70 కి V70 ఎలైట్ కి అయితే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, ఓన్లీ ప్రాసెసర్ తప్ప. వివో V70 వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7 Gen 4 తో వస్తుంది. వివో V70 ఎలైట్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Gen 3 తో వస్తుంది. ఇంకెటువంటి డిఫరెన్స్ అయితే లేదు. మీరు ప్రాసెసర్ లో అయితే డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. వివో V సిరీస్ అనగానే చాలా మంది కెమెరాస్ అయితే గుర్తొస్తాయి. దీనిలో అన్ని కెమెరాలు మనకైతే 50 మెగాపిక్సెల్ తో అయితే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది. అండ్ అలాగే 50 మెగాపిక్సెల్ నైట్ టెలిపోర్ట్ కెమెరా వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వస్తుంది. కెమెరాస్ గురించి డీటెయిల్స్ మొత్తం స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు. ఈసారి కెమెరాస్ లో సెన్సార్ సైజులు అయితే చేంజ్ చేశారు. మెయిన్ కెమెరాలో 1.6 సెంటీమీటర్ సెన్సార్ సైజ్ అయితే ఉంటుంది. 1.3 సెంటీమీటర్ వచ్చేసరికి టెలిపోర్ట్ కెమెరా సెన్సార్ అయితే ఉంటుంది. ఇందులో కలర్స్ వచ్చేసరికి ప్యాషన్ రెడ్, అథెంటిక్ బ్లాక్ అండ్ శాండ్ బేగ్ అనేసి కలర్స్ లో అయితే వస్తుంది. ఇందులో ప్యాషన్ రెడ్ అండ్ శాండ్ బేగ్ వచ్చేసరికి సేమ్ అయితే ఉంటాయి, థిక్నెస్ అండ్ వెయిట్ అయితే. ఇందులో బ్లాక్ కలర్ వచ్చేసరికి థిక్నెస్ అండ్ వెయిట్ అయితే కొంచెం తగ్గుతుంది. ఇది ఫ్రంట్ వచ్చేసరికి షార్ట్ సెన్సేషన్ గ్లాస్ తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి అయితే గ్లాస్ బాడీ అయితే వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి మెటల్ ఫ్రేమ్ తో అయితే వస్తుంది. చేతిలో పట్టుకున్నప్పుడైతే మీకు ప్రీమియం ఫీల్ అయితే కలిగిద్ది. ఇందులో స్క్రీన్ గార్డ్ కూడా ఫోన్ కి అప్లై వస్తుంది. ఇది IP68 అండ్ 69 రేటింగ్ తో వస్తుంది. వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఇది వాటర్ లో కూడా 30 మినిట్స్ అయితే సర్వైవ్ అవుతుంది. ఇది SGS 5 స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేట్ అయితే పొందింది. అంటే ఇది టెస్ట్ చేసేటప్పుడు అన్ని సైడ్స్ నుంచి కింద పడేసి టెస్ట్ అయితే చేస్తారనమాట. ఆ టెస్ట్ లో కూడా పాస్ అయింది. ఆ టెస్ట్ లో పాస్ అయితేనే సర్టిఫికేట్ అయితే వస్తుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.59 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. LTPS ప్యానల్ ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 5000 నిట్స్ అయితే ఉంది. ఐ బ్రైట్నెస్ వచ్చేసరికి 1800 నిట్స్ అయితే ఉంది. సన్లైట్ లో కూడా బాగానే కనిపిస్తుంది. అండ్ స్పీకర్స్ దగ్గరకు వచ్చేసరికి సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. ఇది AAC SBC ఆడియో కోడ్ సపోర్టెడ్. ఇందులో డాల్బీ ఆడియో అలాంటి అయితే యాడ్ చేయలేదు. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ తో అయితే వస్తుంది. ఇది 1 డే మీరు ఈజీగా అయితే యూజ్ చేయొచ్చు. ఇది 0% నుంచి 100% ఛార్జ్ అవ్వడానికి 1 అవర్ టైం అయితే తీసుకుంటుంది. అంటే 1 అవర్ లోపలనే అయిపోతుంది. ఇక OS విషయానికి వస్తే Android 16 వర్జన్ OS 6 మీద అయితే రన్ అవుతుంది. 4 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, 6 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ఇది అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో అయితే వస్తుంది. NFC ఉంది, IR బ్లాస్టర్ ఉంది, బ్లూటూత్ 5.4 అయితే సపోర్ట్ చేస్తుంది. మీ దగ్గర ఏమైనా యాపిల్ ఫోన్స్ ఉంటే మీరు దాని నుంచి దీనికి డైరెక్ట్ గా ఫైల్స్ అయితే షేర్ చేసుకోవచ్చు. ఫైనల్ గా దీని ప్రైస్ విషయానికి వస్తే 8GB ప్లస్ 256GB 52,000 అయితే పెట్టారు. ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఇస్తున్నాను, ఇక్కడైతే చూడండి. అన్ని ఆఫర్స్ పోయి ఈ ఫోన్ ఒక 45,000 రూపాయలకు వస్తుంది అంటే మీరు ఒక ఆల్రౌండర్ ఫోన్ కోసం చూస్తుంటే ఇది ఒక బెస్ట్ మొబైల్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ స్నాప్డ్రాగన్ 8 Gen 3 తో
వస్తుంది. అంటే కెమెరాస్ కి మంచిగా యూజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే గేమింగ్ కి కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఆల్రౌండర్ గా అయితే ఈ ఫోన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ వివో V70 ఎలైట్ గురించి ఏమనుకుంటున్నారో మీరు కామెంట్ లో అయితే చెప్పండి. జస్ట్ ఈ వీడియోకి మీరు చేయాల్సింది ఏంటంటే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ జై హింద్.